హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దర్శిని కల్వల. ఈరోజు వీడియో ఏంటంటే మా పీజీలో సెల్ఫ్ కుకింగ్ ఉందన్నమాట. సో ఆలూ కర్రీ చేసుకున్నా. మా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీ అండ్ సింపుల్గా కుక్ చేసేసిన. సో ఎట్లా చేసేసుకోవాలో చెప్తా, చలో చూసేద్దాం. ఇక ఫస్ట్ అయితే మా దగ్గర ఉన్నవన్నీ కట్ చేసేసుకున్నా. అంటే ఏమేమో అనుకున్నారు చెప్తా, నోట్ చేసేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలు అండ్ ఇంకా టమాటోస్ కట్ చేసేసుకున్నా. సో నెక్స్ట్ ఇంకా కిందకి పోయి కుక్ చేసేయాలి. బాండీ టైప్ లాంటిది తీసేసుకున్నా, కర్రీ వండుకునేలాగా ఉండేది. నేను చేసే క్వాంటిటీకి అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసేసుకున్నా. మీరైతే చూసుకొని వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. ఇంక ఇప్పుడు కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడ ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసేసేయండి. ఇప్పుడు కొంచెం అట్లా రోస్ట్ అయినాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసేయండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంకి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు, కాబట్టి ఆ ఆలు పీసెస్ ఇక్కడ వేసేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆ టర్మరిక్ అనేది, అంటే ఆ పసుపు అనేది మొత్తం వాటికి పట్టేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇక పైన అట్లా కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసిన, ఎందుకంటే మనకి ఆలు అనేది ఫాస్ట్గా బాయిల్ కావడానికి. సో మంచిగా కవర్ చేసేసుకొని పొటాటోస్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒకసారి అట్లా తీసి టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా టమాటో యాడ్ చేసేసుకున్న తర్వాత కారం అండ్ ఉప్పు వేసేసుకోండి. నేనైతే క్వాంటిటీని బట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. మీరు మీ టేస్ట్ సరిపడా యాడ్ చేసేసుకోండి. మళ్ళీ లిడ్తో మంచిగా క్లోజ్ చేసేసుకోండి. కొంచెం బాయిల్ అయ్యాక మంచిగా మిక్స్ చేసేసుకోండి, ఆ కారం అంతా ఆలు పట్టేలాగా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంకా ఆలు కొంచెం బాయిల్ అవ్వాలి. సో గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసిన. ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేసేసి ఇంకా ఆలు మొత్తం బాయిల్ అయ్యి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసేసుకోవాలి. మా దగ్గర అంటే లిడ్స్ ఎట్లాంటివి ఏం లేవు కాబట్టి ప్లేట్ యూజ్ చేసేసినాం. ఆల్మోస్ట్ ఇక మన ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ని ఇక కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి. మన గ్రేవీ అనేది మంచి థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో ఆలు కూడా మంచిగా సాఫ్ట్గా అయింది, మంచిగా బాయిల్ అయింది. ఫైనల్లీ మన టమాటో ఆలు కర్రీ రెడీ అయింది. అట్లా వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకొని తినేసేయండి, సూపర్గా ఉంటుంది. మరియు మీరైతే ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. Thank you so much for watching.